ఏపీ నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. జనార్దన్ రావు, రవిని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వారిద్దరిని ఎక్సైజ్ శాఖ అధికారులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో A1 గా జనార్దన్ రావు, A4 గా రవి ఉన్నారు. రైట్, జనార్దన్ రావు, రవిని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధానంగా ఎస్ఐ శాఖ అధికారులు కొత్తగా వెచ్చిపెట్టారు. ఎందుకంటే దీనికి సంబంధించి వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఇద్దరు కూడా పాత్రదారులు స్వతంత్రాలుగా ఉన్న నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం కూడా ఈ కేసులో ప్రధానంగా జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ సానుభూతి పైడిగా అతని పేరుంది. అతని కనుసరణలోనే మొత్తం వ్యవహారం వేసినట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలోనే మొత్తం ఈ నకిలీ మద్యం తయారీకి భేదం పడింది. అప్పట్లోనే ఈ డబ్బులు సంబంధించి వైసీపీ టీడీపీ నాయకులు సంయుక్తంగా నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఎవరైతే తమ నమ్మకస్తులుగా ఆ వైన్ షాపులకు మాత్రమే సరఫరా చేసినట్టు కూడా నిర్ధారించారు. ముఖ్యంగా ఎక్కువ శాతం ఇబ్రహీంపట్నం, ఇటు నందిగామ ప్రాంతాల్లో సరఫరా చేయగా విజయవాడలో కూడా ఒక శ్రీనివాస వైన్ షాప్ లో ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 12 మందిపై కేసులు నమోదు చేయగా 6గురిని అడ్వైజర్. తాజాగా జనార్దన్ రావుని నిన్న సౌత్ ఆఫ్రికా నుంచి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు రాగానే అప్పటికే ఒక్క సమాచారంతో సిద్ధంగా ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో అతను అదుపులో తీసుకుని విచారిస్తా ఉన్నారు. ప్రధానంగా జనార్దన్ రావు చుట్టూ ఈ కేసు మొత్తం నడుస్తున్న నేపథ్యంలో అది ఎవరెవరు పాత్రదారులుగా ఉన్నారు, గత ప్రభుత్వంలో ఎవరు ఆదేశాలతో నకిలీ మద్యం శ్రీకారం చుట్టారు, అప్పుడు ఎవరెవరు ఆదేశాలతో ఈ మొత్తం ముఠాగా ఏ విధంగా ఏర్పడ్డారు, ఆ ముఠాల పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా అంశాలపై అనేక అంశాలు జనార్దన్ రావు నుంచి వివరాలు రాబట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నిన్న సాయంత్రం అడ్వైస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం లోపు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం చెప్తున్నారు. అతనితో పాటు రవి, ఇందులో ప్రధానంగా రవిని అడ్డం పెట్టుకుని జనార్దన్ రావు కొన్ని మంత్రాలు జరిపినట్టు మొత్తం మద్యం తయారీతో పాటు సరఫరా సంబంధించిన రవి కీలక పాత్ర వహించినట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వీడిగా విచారం చేస్తున్నారు. వారి నుంచి వచ్చే సమాచారం మేరకు మరికొంతమందిని ఇందులో ఈ కేసులో నిందితులుగా చేసే అవకాశం కూడా చెప్తున్నారు. ఏదైనా ఈ రోజు సాయంత్రం విరుద్ధంగా ఆ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ రిపోర్ట్ను బట్టి మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శాంకర్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.